ఏ తల్లిదండ్రులైనా మంచి కోసం చూసుకుంటారు కానీ నా మంచి కోసం వాళ్ళు చూడలేదు. నా పసుపు వాళ్ళు తీసేసిర్రు. అట్లా నన్ను ఎండలో కూర్చోబెట్టి ఈ పరిస్థితికి వాళ్ళు కూడా అదే పరిస్థితికి చేసిన వాళ్ళు అని చెప్పి నేను అనుకుంటున్నా. కాదమ్మా, గతంలో కూడా మనం చూడడం జరిగింది. ఇంట్లో కూడా నువ్వు చిన్నదానివి, ఎందుకంటే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, చిన్నదాన్ని ఉన్నారు, కానీ మీకు కూడా మొదటగా చెప్పడం జరిగింది కదా పేరెంట్స్, ఈ విధంగా ఇంట్లో సంబంధాలు చూస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అవును చెప్పారు, కానీ నాకు ఇష్టం లేదు, నేను చేసుకోనని చెప్పేసిన. వచ్చిన వాళ్ళతో కూడా నేను చెప్పేసిన, నేను ఆల్రెడీ వేరే వాళ్ళని చేసుకోవాలనుకుంటున్నా, నేను చేసుకోనని చెప్పి డైరెక్ట్ వాళ్ళకి చెప్పేసిన. అట్లా చెప్పడం వల్ల కొంచెం నన్ను ఇబ్బంది పెట్టారు. నువ్వు వాళ్ళకి చెప్పావు, చాలా క్లియర్ గా చెప్పావు, ఇష్టం నేను ఇతనితోటే పెళ్లి చేసుకుంటాను చెప్పావు, బయటికి వచ్చావు, 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయినాక కూడా ఎందుకు వారు ఈ విధంగా ఖర్చు చేశారు? వాళ్ళు ఎట్లుంటారు, ఇట్లా తిరుగుతాడా, మా ముందే ఇట్లా తిరుగుతాడా, మా కులం కాదు, అట్లా చేసుకొని అట్లా తిరుగుతుండు అని చెప్పి కులం మీద అట్లా చంపేసింది. పెళ్ళైనప్పటి నుంచి తర్వాత 6 నెలల తర్వాత కూడా ఎప్పుడన్నా మీకు రియలైజ్ కావడం జరిగింది ఈ విధంగా ఏదన్నా ఇబ్బంది పెడుతున్నాడని ఏమన్నా అనిపించింది చాలా సార్లు. ఇంకా మా అన్నయ్య అది ఇది అనడం, బయట వాళ్ళు వచ్చి బంటితో చెప్పడం జరిగింది. ఇంకా బంటి సైలెంట్ గానే ఉన్నాడు, ఎందుకులే ఇంకా గొడవలు అని చెప్పి సైలెంట్ గా ఉన్నాడు. అంటే ఎప్పుడన్నా మీకు అనిపించలేదా, బంటికి కానీ మీకు కానీ కలిసిపోదాం, మాట్లాడదాం, మీ అన్నయ్యతో కూడా మాట్లాడదాం, కలిసి గొడవలు ఎందుకని? ఏం లేదు, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది వాళ్ళకి బాగా. ఇప్పుడు మీ అమ్మ నాన్నకు అన్నయ్యకు సూటిగా ఏం చెప్తావు? వాటి ద్వారా మీ అన్నయ్యకి కానీ మీ అమ్మకి కానీ ఏం చెప్తావు? నాకు జరిగినట్టే మా అన్నయ్యలకు జరగాలి, వాళ్ళ భార్యలకు జరగాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే మీ పేరెంట్స్ కానీ మీ అన్నయ్య కానీ ఏది చేసినా కానీ నేను భార్గవి సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని, ఇబ్బంది పడొద్దు, ఇష్టం ఉన్నటువంటి మేము చూసినటువంటి పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు, నీ కోసమే, నీ మంచి కోసమే వారు చెప్తున్నారని. నా మంచి కోసమే చెప్తురు, ఓకే. నేను పెళ్లి చేసుకున్న తర్వాత అన్నతో మంచిగా ఉంటా అనేదని ఉందా? నాకు ఇష్టం లేదు కదా, ఫస్ట్ ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎట్లుంటారు? వాళ్ళైతే ఉండరు కదా, తర్వాత వచ్చి వాళ్ళైతే చేసి పెట్టరు కదా. ఇప్పుడు నా ఇష్టం ఉండాలి, నేను ఆయనతో మంచిగా ఉండాలి, మేము మంచిగా మాట్లాడుకొని ఉండాలి, అట్లయితేనే ఉండగలుగుతాం. మిర్యాలగూడలో కూడా సేమ్ ఘటన చూస్తాం. సేమ్ అప్పుడు అమృతతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉందో, సేమ్ ఏమైతే అమృత మాట్లాడిందో మీరు కూడా అదే విషయాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుసా అమృతకు జరిగినటువంటి ఇన్సిడెంట్ నీకు ఐడియా ఉందా? అవును తెలుసు, చూసిన నేను. ఇలానే వాళ్ళ తల్లిదండ్రులు చంపేసారు, ఇట్లా వాళ్ళిద్దరు హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళని చంపేసిండ్రు ఆయనని. అని ఆ తర్వాత కూడా ఎవరైతే అమృత తండ్రి ఉండో, కూతురుకి ఈ విధంగా జరిగిందని అతను కూడా కుళ్ళి చివరికి ఉరేసుకొని కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అవును అవును చూసాను. ఆ కూతురు మీద బాధతో కూతురు మీద బాధ, మరి ఆయనకి వీళ్ళకి చేసిన పాపమో తెలియదు.